హాయ్ గైస్, మా ఇంట్లో అయితే ఓల్డ్ సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. సో చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. అవి ఎప్పుడియో 1960 ఆ టైం నుంచి, అంటే మా నాన్నగారి టైం నుంచి అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా నేను ఆల్మోస్ట్ షార్ట్స్ రూపంలో పెట్టా, లాంగ్ లెంత్ వీడియో చేద్దామని ఒక్కొక్కటి అయితే తీసా. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేదో వింతగా ఉందనుకుంటారు. సో ఇది ఆర్మీ టైంలో అయితే మా నాన్నగారికి ఇచ్చిన బాక్స్ అంట. దీంట్లో కొన్ని థింగ్స్ అయితే దాచుకుంటారు. బట్ ఎప్పుడుదో కదా, పాత కదా, దాన్ని డిబ్బీ రూపంలో పైన బెజ్జం అయితే పెట్టారు. ఇంతగా విచిత్రంగా ఉంది కదా. లోపల తెరిచి వస్తే దీనికి సంబంధించిన ఏమీ లేవు. సో బైపీసీ సంబంధించిన కొన్ని కిట్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ టూల్స్ అయితే దాంట్లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అది మా నాన్నగారి ఫ్యాంట్. అది ఆ పక్కన బ్యాంచ్ ఒకసారి స్కాన్ చేయండి, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది ఏంటనుకుంటున్నారు? గెస్ చేయండి. సత్తు సోప్ పెట్టండి, ఆర్మీ వాళ్ళకే ఇస్తారంట. సో మా నాన్నగారు ఆ కాశ్మీర్లో వర్క్ చేసినప్పుడు రెజిమెంట్లకి అయితే ఇచ్చారు మొత్తం అందరికీ. సో ఇది ఎప్పుడూ ఇయర్ కూడా ఉంది, దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. కింద వాటర్ వెళ్ళడానికి చూసారా హోల్స్ అయితే ఉన్నాయి. సో ఇది పాతకాలం నాటి, ఇప్పుడే కాదు. మా నాన్నగారు దాదాపు ఇండో చైనా వార్ తెలుసుగా మీకు, 1963 ఆ టైంలో అయితే ఆ యుద్ధంలో అయితే ఉన్నారు. కార్గిల్ అండ్ ఇండో చైనా వారు యుద్ధంలో అయితే పార్టిసిపేట్ అయితే చేశారు. సో కొన్ని బుల్లెట్ గాయాలు కూడా అయినాయి. సో దీంట్లో ఏమున్నాయని తెరిచి వస్తే ఇక్కడ మనకి కొన్ని కోర్స్, అంటే లే బ్యాచ్ ఆ కోర్సు కాశ్మీర్ రెజిమెంట్కి అయితే ఇలాంటివి ఇస్తారంట. సో వీటిలో ప్రతి ఒక్కరికి ఇస్తారనుకోండి. సో ఇదైతే చాలా వింతగా అయితే ఉంది, అందు గురించి మీకు చూపించడానికి తీసా. మా సొరుగులో నుంచి మళ్ళీ చేస్తే ఇది ఎప్పుడుగా అయ్యో తెలియదు, కానీ చాలా గట్టిగా అయితే ఉంది ఈ కాయ. సో ఎంత అంటే దీని పేరు ఏదో చెప్పారు, జాజికాయ సంథింగ్ ఏదో అన్నట్టు. సో ఇది కూడా ఎప్పుడుదో, ఈ సొరుగులో నుంచి అయితే ఈ రోజుకైతే దీనికి విముక్తి లభించింది నా చేతితో. ఇంకా మోడల్ అండ్ స్పెట్స్ అయితే వచ్చేసినాయి. కూలింగ్ గ్లాసెస్ అంట, 1960 ఆ టైం కూలింగ్ గ్లాస్ ఇవి. అప్పుడు స్టైల్ మోడర్న్ స్టైల్ అయ్యి ఒరిజినాలిటీ ఫ్రేము అండ్ గ్లాస్ ఇప్పటికీ అలాగా ఉంది, చెక్కు చెదరకుండా. కానీ ఒక గ్లాస్ అయితే నేనే పీకేసా చిన్నప్పుడు, వీటి వాల్యూ తెలియదు. సో ఎదిగాకైతే అర్థమైంది ఎంత వాల్యూ థింగ్స్ మా ఇంట్లో ఉన్నాయని. ఇది ఒక మోడల్. సో ఇదైతే ఫ్రేమ్ అయితే ఉంది, కానీ మొత్తం బ్యాక్ సైడ్ అవి ఉంటాయి కదా, ఆ స్ట్రిప్స్ అయితే లేవు. సో అదేం వైట్ కలరు, ఇదేమో ఇది. అప్పట్లోనే స్టైల్ అంటే చూసుకోండి మరి, మా నాన్నగారు ఎంత అలా స్టైల్ చేశారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఎప్పుడు అనేది ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఇండియన్ ఆర్మీ సర్వీస్ కాప్స్ అని ఉంటుంది చూసుకోండి. సో ఇదైతే టోపీకి అయితే పెట్టుకుంటారంట. అది సిల్వరు అండ్ కాపర్ ఈ మెటీరియల్తో అయితే తయారు చేసింది. ఇప్పటికీ అలాగ ఉంది, చూసుకోవచ్చు. ఎంత ఎలా ఉందంటే దీని మీద రియల్గా ఈ చాలా బరువు ఉంది ఇదైతే. సో చిన్నప్పుడు దీని వాల్యూ తెలియక నేను తెగాడుకునేవాడిని. వెనకాల చూడండి, దీని మీద ఒక నేమ్ అయితే ఉంటుంది. సో లిథుయానా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిందంట ఇదైతే. సో దీని మీద ఇంగ్లీష్ వాళ్ళ లెటర్స్ అయితే కొన్ని పేర్లు కూడా రాసి ఉన్నాయి, సో మీరు చూసుకుంటే. సో దీని వాల్యూ తర్వాత తెలిసింది నాకు, ఎంత పవర్ఫుల్లా ఇంత అలా చేశారు అనేది నాకు ఇప్పటివరకు తెలియదు సరిగ్గా. ఎందుకంటే నేను వీటి గురించి చిన్నప్పుడు పట్టించుకునేవాను కాదు. అసలు ఈ కాయిన్స్ ఏంటో ఇప్పటికీ తెలియదు, ఈ ఎందుకు ఉంటున్నాయి కూడా తెలియదు నాకు. ఇండియన్ రూపీ ఒకటి ఉన్నాయి, ఇది ఇటు పక్క ప్యాంటిక్స్ అని ఉన్నాయి, మగో అని 1992 అని ఇంకో కాయిన్ ఒకటి ఉంది. సో అది ఎవరిదో కూడా నాకైతే తెలియదు. సో మీకు తెలితే కామెంట్ రూపంలో తెలియజేయండి. 50 పైసా చూసి ఉంటారు కదా, అదిగోండి 50 పైసా, 1985 అప్పుడుది. మ్యాక్స్ నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకైతే ఈ కాయిన్ అయితే తెలిసి ఉండదు ఇప్పుడు జనరేషన్కి. ఎందుకంటే మా చిన్నప్పుడైతే 25 పైసా అండ్ 50 పైసా ఈ కాయిన్సే యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడంటే అందరికీ చీప్ అయిపోయినాయి ఇవి అయితే. వీటి గురించి అయితే తెలిసినాయి, కానీ ఇవి ఏంటో కానీ తెలియదు. ఇవి నాకు తెలిసి దుబాయ్ అరబ్ అటు సైడ్ ఉంటాయి కదా, ఆ కాయిన్ అనుకుంటా. అది 1 యూరో అని ఉంది, గూగుల్లో కూడా కొట్టి చూసాను ఇట్లా వాల్యూ ఎంత ఉంటుందా అని. సో ఇదైతే వచ్చేసి రేర్ పీస్, ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే గిఫ్ట్కి ఇచ్చారంట. అప్పుడు ఆయన కార్కి అయితే, అదే ఆర్మీ వెహికల్ ఉంటుంది కదా, దానికైతే కీ చైన్గా యూజ్ చేసేవారంట ఈ రాయిని. పైన చూసారా మీకు కీ చైన్ రూపంలో ఉంది, కానీ ఇది రాయ. మీరు గ్లాస్ అనుకుంటారు చాలామంది, ఎర్రపప్పలాగా. దాన్ని కురుగు చూసినా చిన్నప్పుడు దాన్ని గట్టికి కొట్టేశాను, అయినా అది పగలలేదు, ఎరగలేదు. ఇది ఒక స్టోన్, మరి ఎక్కడ దొరికిందో తెలియదు, కానీ ఆయనకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఏదో మరకత మనీ లాగా అయితే మా ఇంటికాడ అలాగే దాచు కూర్చుంటుంది. సో దీని వాల్యూ ఏంటో ఒకసారి టెస్ట్ చేసి చూపించాలి, ఈ ఒరిజినల్ రాయి అని. అది ఎన్ని కోట్లు తెలియజేస్తుంది అది మనకు తెలియదు. బట్ ఇది వచ్చేసి వుడెన్ పెన్.
సో ఈ పెన్ మీలో చాలామంది చూసుంటారు, చెక్క పెన్ అండి ఇది. సో నార్మల్గా మన రీపుల్ బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ వేసుకోవచ్చు. చూసుకుంటే మొత్తం అది చెక్కే. దేంట్లో చిన్నప్పుడు అయితే యూజ్ చేసేవాడిని, కానీ చెక్క అది అయితే చాలామంది ఎవరో చూసుండరు. ఎందుకంటే చాలామందికి చెక్క పెన్నులు తెలియదు. మామూలుగా ఇప్పుడు పెన్నులు తక్కువ మంది వాడుతున్నారు, బట్ ఇది నా చిన్నప్పుడు తెగవాడేవాడిని. ఈ పెన్ను మొత్తం హుడెన్తోనే ఉంటుంది, మీరు నమ్మరు చూస్తే కానీ. సో నా దగ్గర ఇప్పటికీ అలాగ ఉంది ఈ పెన్ అయితే. సో నేనైతే ఇంకా అది దాచుకున్నాను, ఎప్పుడుదో కదా, మన చిన్నప్పుడు ఎందుకు పాడేసుకుంటాం, అందు గురించి జ్ఞాపకానికి అయితే దాస్తాను. సో ఇటు సైడ్ ఏమో రెడ్ వాడచ్చు, అటు సైడ్ ఉంది కదా అది పీకి పాడేసా కదా, ఇదిగో వుడెన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. మొత్తం చెక్కే, ప్లాస్టిక్ అయితే ఉండదు దీనికి. సో ఈ చెక్కతో ఎలా డిజైన్ చేశారంటే బాగా చేశారు. మరి అప్పట్లోనే చెక్కతో ఇలా చేశారంటే ఇప్పుడు ఇలాంటి చెక్క పెన్లు అనేవి అసలు లేవు నాకు తెలిసి. అయితే మీరు వాడారా? అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కదా, ఎప్పుడు ఇలాంటివి యూజ్ చేసేవారు, ఈ బ్యాటరీ లైట్స్. ఈ బ్యాటరీ లైట్స్ అయితే మాది ఇక్కడది కాదు, ఇది తైవాన్ ఎక్కడదో కొరియాదో సంథింగ్. సో దీని మీద వించెస్టర్ అని అయితే కంపెనీ బ్రాండ్ నేమ్ అయితే ఉంది. సో ఇదైతే మన ఇండియాది అయితే కాదు, మన ఇండియాది కూడా ఉంది. సో ఇదైతే అక్కడది తైవాన్ సంథింగ్ కొరియానా, ఇది గూగుల్లో కొట్టిన వచ్చేది మీకు. సో ఇది హాంకాంగ్ సంబంధించింది, అది అక్కడ మేడ్ ఇన్ హాంకాంగ్ అని ఉంది కదా అక్కడది. సో అక్కడది అప్పట్లో మా ఇంట్లో ఇవి వాడేవారు ఈ లైట్స్. సో ఇది వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది, అప్పట్లో ఇంత బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్లో బ్రాండ్స్ అయితే అప్పుడు వాడేవారు. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అయితే అప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడంటే వాడకూడదని చెప్తారు కదా. ఇది హాంకాంగ్ అని అయితే రాసింది దాంట్లో. సో నేను చాలా షాక్ అయ్యా, ఇదేంటి అప్పట్లో పరాయి దేశం కంపెనీలు మన పల్లెటూరులోకి ఎలా వచ్చినాయని. అంటే మా నాన్నగారు ఆర్మీ కాబట్టి అలాగే ఎలాగోలాగానే వచ్చేస్తాయిలేండి. సో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అది లోపల బ్యాటరీలు అయితే వేసుకోవాలి. లైట్ అయితే పోయింది, బట్ బ్యాటరీలు వేసుకుంటే బాగానే ఉండేదేమో. లైట్లు మేమే పీకేస్తాం చిన్నప్పుడు వీటి గురించి తెలియక. సో ఎప్పుడో 2005 2004 ఆ టైంలో ఆడుకునేవాళ్ళు. ఇదొకటి పెద్దది ఎవరెడీ అంటే ఇది మన ఇండియన్ బ్రాండే ఇది. సో ఇది చాలా పెద్ద లైట్. సో చిన్నప్పుడు దీన్ని చూసినప్పుడల్లా నాకు భయం వేసేది, ఎంత పెద్దగా ఉందంటేని. అది అక్కడ చూసుకోవచ్చు, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. సో కొంతమంది నమ్మరు ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయని. సో కానీ తప్పదు చెప్పాలి, ఇది ఇప్పుడో పాత కంపెనీ. కోటెడ్ అయితే సిల్వర్ ప్లేటెడ్ అండ్ కాపర్ మెటీరియల్, అదంతా మీరు చూసుకోవచ్చు, రాగితో ఉంటుంది. సో అప్పట్లో ఎంత బ్రాండ్ వాడేసేవారు, ఇంట్లో తెలియదు కదా వీటి వాల్యూ గురించి. కానీ అప్పుడు తక్కువ రేట్లో అనుకోండి, అంటే అప్పుడు అవే ఎక్కువ డబ్బులు అనుకుంటా. సో ఇప్పుడు అంటే చీప్గా అంటే చూస్తారు. సో ఇదైతే ఇక మెటీరియల్లో అంతే స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ పోలా. లోపల లైట్లో పీకి పడేసి నేనే బయట పడేసాను తెలియక వీటి గురించి. ఇదేంటి కత్తిరి చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? సో ఈ కత్తిరి కూడా మన ఇండియన్ది అయితే కాదు, ఎప్పుడుదో ఐరన్ ఇది మొత్తం మెటీరియల్లో. సో ఇంటర్నేషనల్ అని మీకైతే ఈ కత్తిరి అయితే చూపించడానికి అయితే తీసా. సో అక్కడ చూసుకోవచ్చు, ఆ కంపెనీ పేరు కూడా ఉంటుంది అండ్ ఎక్కడ తయారైందో కూడా ఉంటుంది. సో మన ఇండియన్ బ్రాండ్ అయితే కాదు, అందు గురించి దీన్ని కూడా వీడియో తీయాల్సి వచ్చింది. అప్పుడు బట్టలు కుట్టుకునేవారు కదా ఎక్కువ. సో దాని గురించి కొన్ని మెటీరియల్ కట్ చేసుకోవడానికి అయితే ఈ కత్తిని అయితే యూజ్ చేసేవారంట. మా నాన్నగారు ఇవి కూడా కుట్టేస్తారు, ఎందుకంటే A to Z అన్ని పనులు వచ్చేసినాయి, మరి ఏంటో తెలియదు. సో ఇవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంకా ఇలా ఎందుకు ఉన్నాయా ఇంట్లో అనుకున్నా. సో ఇవన్నీ మా నాన్నగారు జాగ్రత్త పెట్టారు, మొత్తం ఒక సరుకులో పెట్టి దాచారు. అందు గురించే ఇది, ఎందుకంటే నేను బట్టలు కుట్టుకోవడానికి సంథింగ్ ఇలా తీసుకొని చేశాను అని చెప్పారు అంతే. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి వాచ్. దీంట్లో ఏముంది అనుకుంటారేమో, ఇది ఇప్పుడుది కాదు, పాతకాలం నాటి వాచ్. మీరు చూసుకోవచ్చు ఎంత మరక మాసిపోయిందో. అయినా ఇది మన ఇండియన్ బ్రాండే నాకు తెలిసి. సో ఇండియన్ క్లాసిక్ ఇది, అప్పుడుదే ఇది కూడా. సో అందు గురించే వాటర్ రెసిస్టెంట్ అని మొత్తం బాగానే ఉంది. సో బెల్ట్ కూడా చూసుకోండి ఎలా అయిపోయిందో. సో అప్పటి నుంచి ఇప్పటికి అలాగే ఉండిపోయింది. సో దీని గురించి అయితే చాలామంది చూసుండ్రని అయితే దీన్ని కూడా తీసా. సో భలే వింతగా ఉంది అబ్బా, పాతవన్నీ చూస్తున్నప్పుడు అయ్యో జ్ఞాపకాల్లాగా గుర్తొస్తూ ఉన్నాయి నాకైతే. ఈ నెక్స్ట్ వచ్చే ఐటెం వెరీ వింతగా ఉంటుంది. ఇదేంటి మామూలు కాగితం అనుకుంటున్నారేమో, బ్లాక్ కలర్ పేపర్ అనుకుంటున్నారేమో. ఇది అప్పట్లో పర్స్ అంట, పైగా ప్యూర్ లెదర్. దీన్ని నలిపేసి అటేసి ఇటేసినా ఏం కావట్లా. సో అప్పట్లో పెద్ద నోట్లు కదా, చిన్న చిన్న నోట్లు కాదు, అందుకే పర్స్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఆ నోట్స్ మధ్యలో పెట్టుకోవడానికంటే ఇది ప్యూర్ లెదరు, మనం అటు నలిపినా ఇటు నలిపినా అలాగే ఉండిపోయింది. ఇది కూడా
50 ఆ టైంలో నాటితే ఈ ఇప్పుడుదేం కాదు. ఇది కూడా భలే వింతగా ఉంది అబ్బా. ఈ పర్స్ అయితే బాగా నచ్చింది నాకు. ఇది కొంచెం స్ట్రిప్ వేసుకొని ఎయిడ్ చేసుకుంటే బాగానే యూజ్ అవుద్ది. మనీ అంతంత పెద్ద మనీలు అయితే ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్నీ చిన్నవి వచ్చేసినాయి స్మార్ట్గా. అప్పుడు కాగితాలు అయితే నోట్స్ చాలా పెద్దవి మన కరెన్సీ అనేది. సో ఇప్పట్లో అంటే చిన్నగా అయిపోయినాయి. దాని గురించి ఈ పర్స్ని అయితే మా నాన్నగారు స్పెషల్గా యూజ్ చేసేవారంట. సో ఆర్మీ టైం నుంచి కూడా ఇది యూజ్ చేసేవారంట. అందు గురించి వింతగా ఉంది ఇది. ఈ లంకె బిందిరి తాళం గుర్తిదే. సో అప్పట్లో చిన్న చిన్న సరుకులు అవి ఉండేవి అంట కదా, వాటికైతే ఈ కీ అయితే యూజ్ చేసేవారు. సో ఇది కూడా మాయ దీపంలో కీ ఉన్నట్టయితే ఉంది. చిన్న కీ ఇది భలే వింతగా ఉంది అబ్బా. సో ఆ డిజైన్ చూడండి మీరు, ఎక్సలెంట్ ఉంది. లోపల ఏదో గోళీలాగా చిన్నగా ఉండి ఇదైతే సైడ్ స్ట్రిప్ అయితే ఇచ్చారు. సో రౌండ్ అయితే బాగుంది, బాగా నచ్చింది నాకు. ఎప్పుడు ఇలాంటి తాళాలు అయితే ఎవరు చూసుంటారు నాకు తెలిసి అయితే. ఇది బ్రిటిష్ కంపెనీది, మీరు అక్కడ చూసుకోవచ్చు. గూగుల్లో కొట్టండి ఆ కంపెనీ పేరు 2TEL అని కొట్టండి, మీకు అది బ్రిటిష్ కంపెనీ అని అయితే ఈజీగా అర్థమైపోద్ది. ఇది ఎందుకు అనుకుంటున్నారా, అది యూనిఫామ్ అండి. బ్రిటిష్ యూనిఫామ్ ఉంటుంది కదా, అదే ఆర్మీ యూనిఫామ్. ఆ యూనిఫామ్కి సంబంధించిన టై అంటే ఇది. సో టై మాత్రం చాలా పెద్దగా ఉంది. సే నాలో సగానికి అయితే ఉంది. అంటే చూసుకోండి, భలే కామెడీ అనిపించింది. ఇంత బాగుంటాయి ఎలా కట్టుకున్నారంటే, హైట్ కదా, హైట్ పర్సనాలిటీ ఉంటే ఎవరికైనా సెట్ అవుద్ది. మనమేమో హైట్ ఏమో తక్కువ ఉన్నాం, 6 అడుగులు లేకపోయాం. అందు గురించి ఈ టై అయితే చాలా బాగుందబ్బా. సో దీని స్ట్రిప్స్ కానీ ఇవి కానీ మొత్తం సిల్క్ ఉంది. అంటే ఇవి కోట్ల మీద వేసుకుంటారంట. ఈ కోట్లు అవి ఉంటాయి కదా, వాటి మీద వేసుకుంటారంట. చాలా అఫీషియల్గా అయితే ఉంటుందంట. సో అక్కడ చూసుకోవచ్చు మీరు, మెన్షన్ అయితే చేశారు కంపెనీ వాళ్ళు. నా చిన్నప్పుడు నాకు బాగా ఇష్టమైనది అయితే ఇది. ఇది ఏంటనుకుంటున్నారా, ఆ పుష్టి ఉన్నదేమో అన అంటారు. మీరు అనాలు చూడలేదు కదా, దాని మీద రాసి ఉంటుంది, క్లియర్గా చూడండి. అది అన, మధ్యలో మేకు. ఆ బ్యాక్ సైడ్ ఇంతలా ఉంది తెల్లగా, అది ఏదనుకుంటున్నారు, అయ్యే పగడాలు అంటారు చూడండి అవి. అంత పగడం ఇప్పటి వరకు చూడలేదు, ఇంత పెద్ద పగడం మా ఇంట్లో ఉందని చెప్పి. సో ఈ పగడం చూస్తే నాకు చాలా పాల పగడం అంటారంట, చాలా ముచ్చటగా ఉండేది. చిన్నప్పుడు మా నాన్నగారు దీన్ని తీసుకుని వాళ్ళ తాతల కాలంలో గుమ్మాలకైతే ఇంతలావు తోరణాల కింద ఉండేయంట ఈ పగడాలు. సో వీటిని తీసుకొని గుమ్మంలో పీకేసి ఇక్కడ పెట్టి సుత్తికేసి కొట్టేసి ఆ సొరిగి అయితే ఏదో ఉంటుందో డస్క్ అయితే దీన్ని బాధేశారు. సో ఇది ప్యూర్, చాలా పెద్ద పగడం. ఇలాంటివి చాలా ఉండాలి. చిన్నప్పుడు నాకు ఏ రాళ్ళు అనుకొని నేను గిరాడు కొట్టేశాను. సో వీటితో తెగాడుకొని. సో వాటికి డిజైన్ కూడా వేసేవారు ఆ పగడాలకి. మీరు కలర్ పెయింట్లు అవన్నీ వేసేవారంట. ఇప్పుడు వచ్చే ఐటమ్ చాలా వింతగా ఉంటుంది. ఇది దూదికాయ అనుకుంటారు చాలామంది. అది చిన్నప్పుడు కొబ్బరికాయ నేల మీద ఆడితే ఆ కాయని తోలు మొత్తం చీరేసి ఇలాగ అయితే చేస్తారు. సో ఇది దూదికాయ అయితే కాదు, కొబ్బరికాయ. ఇది దూదికాయ ఇలాగ ఉంటుందా, కొంతమంది పిచ్చిన కొడుకులు తెలియక దూదికాయ అనుకుంటున్నారు. సో ఇదైతే దూదికాయ కాదబ్బా, కొబ్బరికాయ. చిన్నప్పుడు దాన్ని ఇలాగ పీకేసి దాని తోలు పీకేసి ఎండబెట్టేసి గట్టిగా అయితే అయిపోయింది. అదంతా టెంక ఇంకా అలా ఉండిపోయింది. సో వింతగా ఉంది, సో విచిత్రంగా కూడా ఉంది. నేను చిన్నప్పుడు దూదికాయ అనుకునేవాడిని. తీరా పెద్ద అయ్యాక అర్థమైంది, దాన్ని నేలకేసి కొట్టినా అవి కొట్టినా ఇగో 3 కొబ్బరికాయ. ఇది ఆ 3 కనిపిస్తున్నాయి కదా ఆ హోల్స్, కొబ్బరికాయని ఇలా ఎండబెడితే ఇలాగ గట్టిగా అయిపోయిందనమాట. సో ఇలాంటి మీరు స్క్రూ డ్రైవర్ చూసుంటారు. ఇది హుడెన్. ఇది కూడా మన ఇండియన్ బ్రాండ్ అయితే కాదు, ఫారిన్ బ్రాండే. అప్పట్లో ఫారిన్ బ్రాండ్స్ మా ఇంట్లో తెగండి. సో ఈ బ్రాండ్ స్క్రూ డ్రైవర్ అయితే మీలో చూసుండ్రు. సో ఇది కూడా వింతగా విచిత్రంగా అయితే ఉంటుంది. చెక్క స్క్రూ డ్రైవర్, దీని మీద కంపెనీ పేరు కూడా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. చెక్కతో స్క్రూ డ్రైవర్ ఏంటో అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ మా ఇంట్లో అప్పట్లో ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళం, చెక్కవి. సో ఈ చెక్కవి చూస్తే నాకు చాలా వింతగా ఉంటాయి అబ్బా. ఎందుకంటే ఎప్పటికీ పోవు, కొంచెం మన్నికగా అయితే ఉంటాయి. అయితే ఇవి ఏంటంటే మా నాన్నగారు ఆఫీస్ స్టాంప్స్ ఇవి. సో మా నాన్నగారు స్టాంప్స్ వేయాలి కదా ఏదన్నా అప్రూవ్ చేయాలంటే. సో దానికి సంబంధించిన మొత్తం స్టాంపులు అప్పట్లో అయ్యి. ఇప్పుడేం కాదులేండి, ఇప్పుడేం వ్యాలిడ్ అయితే ఉండవు, ఎందుకంటే వచ్చేసారు కదా. సో ఏం చేసేవారంటే ఈ స్టాంప్లో ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు సైన్ పెట్టేసి ఈ స్టాంప్ అనేది ఇంపార్టెంట్గా వేయాలి, ఇక్కడ డేటు ఆయనది సంబంధించింది అయితే వేసేవారు. సో ఇవైతే నాకు తెలియదు వీటి వాల్యూ. సో రీసెంట్ టైంలో నేను ఇవన్నీ తీసినప్పుడు అయితే ఈ 2 బయటపడ్డాయి నాకైతే. మా నాన్నగారిని అడిగితే అప్పుడు చెప్పారు ఇవి. మా నాన్నగారు అమ్మమ్మ వాళ్ళైతే గుద్దపరిచిన వాళ్ళు బాగా, అంటే కొంచెం ఆస్తిపరులేనంట. వాళ్ళకి సంబంధించిన
పెట్టి తాళాలు అలా బీరువాలు గట్ట ఉండి డబ్బు దాచుకుంటాకి ఇవన్నీ మా నాన్నగారు తెచ్చేసారు చిన్నప్పుడు. సో ఈ చాలా అంటే చాలా ఉండి అంట వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారికి గట్ట బంగారం గట్ట ఏ ఉండే అంటలే. దీని గురించి తెలుసా మీకు? సో ఇది వేస్ట్ స్టోన్ అంటారు కదా. మనం ఎప్పుడైతే కాగితాలు ఉంటాయో ఆ కాగితాలు ఎగరకుండా దీన్ని పెట్టుకుంటే సరిపోద్ది. లోపల నాకు ఎలా ఉండే అంటే ఒక ప్రపంచం, ఒక గ్లోబు లోపల ప్లానెట్స్ ఉన్నట్టయితే లోపల కనిపిస్తున్నాయి కదా, వాటిని చిన్నప్పుడు చూసి చాలా నవ్వుకునేవాడిని. భలే ఉందని దీంతో ఆడుకునేవాడిని. ఇది ఏంటంటే పేపర్లో వెయిట్ ఏ ఉంటాయో అవి ఎగరకుండా కాగితాలు ఫ్యాన్కి ఇది పెట్టేవారంట ఆ పేపర్స్కి అయితే. సో దీని గురించి చాలామంది తెలిసి ఉండదు. ఇలా పెట్టుకుంటారు, కింద పేపర్లు అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన స్టోన్ ఇది, చాలా బరువు ఉంటుందండి. ఈ మినీ స్టాంప్లర్ అయితే నా చిన్నప్పుడుదండి, అప్పుడే కాదు ఇది నా చిన్నప్పుడు అంటే 2004 ఆ టైంన స్కూల్కి వస్తే నేను తీసుకున్నాను. బాగా నచ్చింది నాకు. సో అప్పుడు పిన్నులు దీంట్లో వేసుకొని అట్లే అంటే బాగా ఇష్టం కదా, అందరూ అట్లా వేసుకుంటాం కదా. సో ఆ అట్లా అయితే వేసుకొని పిన్నుల మిషన్తో అయితే పిన్నులు కొట్టుకునేవాడిని. మినీ స్టాంప్లరు పెద్ద రిచ్లా ఫీల్ అయిపోయింది ఇది ఉన్నప్పుడు నాకు. ఎందుకంటే నా ఒక్కడికి ఉండేది ఎంతటిదే, చాలామంది పెద్ద పెద్ద కొనుక్కుంటారు, నాకు చిన్నవి అంటే బాగా ఇష్టం, అందుకే చిన్నదైతే తీసుకున్నాం అప్పుడైతే. సో మీరు ఎప్పుడని చూస్తే ఆల్బమ్ అయితే వచ్చేసింది. ఇది ఫోటో ఆల్బమ్ అనమాట. ఈ చిన్నప్పుడు ఇక ఆర్మీ కాశ్మీర్లో ఉన్నప్పుడు ఈ ఫొటోస్ అయితే దిగారంట. సో బ్లాక్ అండ్ వైటే కదా. ఆల్బమ్ ఎలా ఉంటుందో మీకు చాలామంది తెలియదు. ఆ స్ట్రిప్స్ అయితే ఉంటాయి, వాటిలో మన ఫోటోని అయితే సెట్ చేసుకోవాలి. సో ప్రతి ఫోటోని అయితే అలా సెట్ చేసుకుంటే సరిపోద్ది, అది ఫోటో ఆల్బమ్ అది అయితే. సో ఇది మా నాన్నగారి ఆల్బంలో మా నాన్నగారి ఫోటో. సో ఈ సేమ్ నాకులానే ఉంటారు. సో ఈ వయసులో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఇది. సో మొత్తం గడ్డం ఏంటి అవేంటి, మంచి లవర్ బాయ్ అనమాట అప్పట్లో. సో ఇప్పుడంటే వయసు అయిపోయింది అనుకోండి. వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.